కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. రాత్రి ఇస్కాన్ టెంపుల్లో బాంబు పెట్టినట్లుగా ఈమెయిల్ వచ్చింది. డాగ్ అలాగే బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. 2 అనుమానాస్పద మెయిల్స్తో తనిఖీలు ముమ్మరం చేశారు. తమిళనాడు తిరువళ్ళూరు కేంద్రంగా ఐఎస్ఐ మాజీ ఎల్జిటిఈ మిలిటెంట్లు కలిసి కుట్ర చేస్తున్నట్లుగా మెయిల్ బెదిరింపుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ బాంబులు పేలబోతున్నట్లుగా బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న కూడా చూసాం తిరుపతిలో పలుచోట్ల బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అలాగే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈరోజు మరొకసారి అలాంటి బెదిరింపులే వచ్చాయి. మొన్న తమిళనాడులోని కొందరు కీలక రాజకీయ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు కూడా ఇలాంటి బెదిరింపులే చూసాం. హీరోయిన్ త్రిషాకి, సీఎం స్టాలిన్కి, అక్కడి గవర్నర్ నివాసానికి, బీజేపీ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుస బాంబు బెదిరింపులతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఓవైపు బాంబ్ స్క్వాడ్, మరోవైపు డాగ్ స్క్వాడ్, ఇలా అందరూ కలిసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. లైట్గా తీసుకోవడానికి లేదు ఈ బెదిరింపుల్ని అంటూ తెలుస్తోంది. మరోవైపు ఎవరు ఈ మెయిల్స్ పంపుతున్నారు, వీటి కారణం ఏంటి, ఏం డిమాండ్స్ ఉన్నాయనేది మాత్రం తెలియడం లేదు. నిజంగా ఏదైనా వాళ్ళు ఆశించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారా, లేదంటే కేవలం ప్యానిక్ క్రియేట్ చేయడమే వాళ్ళ ఉద్దేశమా? అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఏదైనా బాంబు ఉంటే వీలైనంత వరకు త్వరగా దాన్ని డిఫ్యూజ్ చేసేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వీలైనంత వాళ్ళు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రజెంట్ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. సురేష్, డీటెయిల్స్ ఏంటి? అంటే వరుసగా ఈ బాంబు బెదిరింపుల్ని ఎలా చూడాలి, అసలు అధికారులు ఏమంటున్నారు, ఏం జరుగుతోంది? ఏదైతే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క బాంబు బెదిరింపులు అన్నది తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. నిన్న ఉదయం కూడా మనం చూసి ఏదైతే తమిళనాడులో కూడా గవర్నర్ కావచ్చు, బీజేపీ పార్టీ ఆఫీసు, సీఎం కూడా ఈ యొక్క బెదిరింపులు వచ్చినటువంటి పరిస్థితిలో ఆ తదనంతరం వెంటనే ఈ తిరుపతి కేంద్రాన్ని చేసుకొని కూడా ఈ యొక్క మెయిల్స్ ఏదైతే మెసేజ్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ముమ్మర దర్యాప్తు ఆ యొక్క తనిఖీలంతా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. తిరుపతి క్షేత్రం అంటే నిత్యం కూడా వేల మంది సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా భక్తులు విడిది చేసేటువంటి శ్రీనివాసం, విష్ణు నివాసం, ఈ యొక్క లింక్ బస్ స్టాండ్ కావచ్చు, బాలాజీ బస్ స్టాండ్, ఇలాంటి ప్రాంతాలంతా కూడా నిత్యం వేల సంఖ్యలో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలంతా కూడా ఈ యొక్క బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలతో చేపట్టారని చెప్పాలి. నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 2 బృందాలుగా విడిపి తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ యొక్క తనిఖీల మీద కావచ్చు, ఆ బాంబు బెదిరింపు మీద జిల్లా ఎస్పీ కూడా సుబ్రాయుడు కూడా ఒక మెసేజ్ తెలియజేశారు. ఎవరు కూడా ప్రజలు భయాందోళనకు లోనవద్దండి, ఇది ఒక ఫేక్ కాలా లేకపోతే ఏంటి అనేది మేము దర్యాప్తు చేపడుతున్నాం అంటూ కూడా మెసేజ్ చేయడం జరిగింది. అదే రకంగా సోషల్ మీడియాలో ఈ యొక్క బాంబు బెదిరింపు గురించి మాత్రం ఎవరూ లేనిపోని మెసేజ్ ఫార్వర్డింగ్ మెసేజ్లు కానీ ఇలాంటివి ఏది కూడా చేయొద్దంటూ కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ రకంగా వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయన్న కోణంలో మాత్రం జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతుందని చెప్పాలి. నిన్న నైట్ అర్ధరాత్రి టైంలో కూడా ఇస్కాన్ టెంపుల్ కూడా ఈ యొక్క మెయిల్ రావడం జరిగింది. బాంబు బెదిరింపు మెసేజ్ రావడంతో పోలీసులు రాత్రి హుటాహుటిన ఆ యొక్క ఇస్కాన్ టెంపుల్ కు వెళ్లి పూర్తి స్థాయిలో ఈ యొక్క తనిఖీలంతా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఇటువంటి పేలుడు పదార్థాలు కావచ్చు, ఇతర అనుమానం వ్యక్తమయ్యేటువంటి వస్తువులు కూడా ఏది లభ్యం కాలేదు. పూర్తి స్థాయిలో అయితే ఆ తనిఖీలన్నీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే టెంపుల్ సిటీలో ఈ రకంగా వరుసగా బాంబు బెదిరింపు అన్నది మాత్రం కొంత కలవర పెడుతుందని చెప్పాలి. అయితే పోలీసులు మాత్రం చాలా క్షుణ్ణంగా ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండాను, కాకపోతే ఎక్కువ సంఖ్యలో గుమ్మగూడినటువంటి ప్రాంతంలో ప్రజలు కానీ భయాందోళన కాకుండా, ప్యానిక్ కాకుండా ఉండే విధంగా వచ్చి తగు చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. అయితే ఈ బాంబు బెదిరింపు కేసు అన్నది ఇవాళ తిరుపతికి కొత్త ఏమి కాదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 నెలలు 3 నెలల ముందు కూడా ఇదే తరహైనట్టు పలు హోటల్స్ కూడా బాంబు బెదిరింపులు వచ్చినటువంటి నేపథ్యం. ఈ రకంగా 1-2 సార్లు బెదిరించి అలా ఒకనొక సందర్భంలో ఏదైనా జరిగితే కూడా దాన్ని అప్రమత్తంగా ఉండాలి తప్ప మనం కేర్లెస్ గా తీసుకోకూడదు. కాబట్టి పోలీస్ యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో చాలా సీరియస్ గా అయితే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ సంబంధించినటువంటి మెసేజ్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, తమిళనాడు కేంద్రం చేసుకుని అక్కడి నుంచి ఈ యొక్క మెసేజ్లు వస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా మనకొచ్చే సమాచారం అందుతుందని చెప్పాలి. అయితే తమిళనాడు పోలీసులతోటిగా ఈ సమన్వయంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫేక్ మెసేజ్లా లేకపోతే ఏంటి దీన్ని నిగ్గుదేల్చే ప్రయత్నంలో మాత్రం పోలీస్ యంత్రాంగం నిమగ్నమైందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద
చాలా ప్యానిక్ క్రియేట్ అవుతుంది వరుసగా వస్తున్నటువంటి మెయిల్స్తో. ఈ నేపథ్యంలో అధికారులు ఓవైపు సైబర్ క్రైమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మెయిల్స్, ఎవరి బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఎందుకు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా, ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇతర పోలీస్ అధికారులు అందరూ కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో నిమగ్నమయ్యారు. కీలకమైనటువంటి ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గోవిందస్వామి ఆలయం, కపిలతీర్థ ఆలయం, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, ఇలా ప్రతి చోట తీవ్రంగా శ్రమించి ఈ సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా అసలు ఈ మెయిల్స్ ఎవరు పంపుతున్నారు, ఎవరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారనే వివరాలను కూడా తెలుసుకుంటామంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వస్తున్నటువంటి ఈ బెదిరింపుల నేపథ్యంలో కొంత భక్తుల్లో సైతం భయం కనిపిస్తోంది. జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.